డిజిటల్ ఆటిజం అంటే ఏంటి? మొబైల్ ఫోన్ వల్ల ఆటిజం వస్తుందా? ఇదొక మేజర్ ప్రాబ్లమ్ అవుతుంది. విర్చువల్ ఆటిజం అని జెప్పేసి, డిజిటల్ ఆటిజం అని జెప్పేసి చాలామంది తల్లిదండ్రులు ఈవెన్ చాలామంది డాక్టర్లు గూడా దీన్ని ఒక డిసీజ్‌గా, ఒక ప్రాబ్లమ్‌గా పరిగణించారు. సో, వర్చువల్ ఆటిజం అనేది ఎప్పుడు లేదిది. వర్చువల్ ఆటిజం ఎప్పుడొస్తది? ఆల్రెడీ ఆటిజం ఉన్న పిల్లలు ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల ఉన్న ఆటిజం ఎక్కువ అయ్యేటువంటి టెంపరరీగా అది గూడా టెంపరరీగా. సో, మొబైల్ ఇయడం వల్ల అనేది మంచిది కాదు. మొబైల్ ఇవ్వడం వల్ల ఆటిజం పిల్లలు సో, ఆ మొబైల్ అడిక్ట్ అయిపోయి సో, ఉన్న ప్రాబ్లమ్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గానీ, మొబైల్ వలన ఆటిజం రాదు. ఆటిజం మొబైల్ వలన టెంపరరీగా ఎక్కువవుతుందే గానీ, మీరు ఎవరు సపోజ్ మనం మొబైల్ 1 వీక్ చూసినా సరే, మన మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో, అటువంటిది ఆటిజం పిల్లలు ఏదైతే ఉంటదో మొబైల్ ఎక్కువ చూసారనుకోండి, ఇంకా ఎక్కువ దానికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఆటిజం పిల్లలు ఎందుకు మొబైల్ చూస్తారనేటువంటిది ఒక సీక్రెట్ ఏంటంటే ఆటిజం అనేది ఒక మానసికంగా ఒక చంచలమైనటువంటి స్వభావం ఉంటుంది. సో, మైండ్ అనేది పరిగెడుతూ ఉంటుంది. మొబైల్ ఎప్పుడైతే ఆ స్పీడ్‌లో ఎళ్తుంటుందో, ఆటిజం ఎప్పుడైతే ఆ పిల్లల వాళ్ళు ఉన్నారో ఇవన్నీ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి, ఎక్కువ స్పీడ్ ఉన్నటువంటివి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కాబట్టి, సో చాలా మంది పిల్లలు మొబైల్‌కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. విర్చువల్ ఆటిజం అనేటువంటిది లేదు. ఒకవేళ ఉన్నా సరే అది టెంపరరీ ప్రాబ్లమే గానీ, మనం పర్మనెంట్‌గా మైండ్ డిస్టర్బ్ చేసేటువంటి ప్రాబ్లమ్ కానే కాదని చెప్పవచ్చు.